మన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామములో దేవుని బిడ్డలు మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. ప్రియమైన వాళ్ళారా, దావీదు దేవుని మందిరం నిర్మించడానికి అతడు ఎంతో వెండి బంగారమును మణులు మాణిక్యములు సిద్ధపరిచాడండి. అంతేకాదండి, ఆ దావీదు మహారాజు గారు విస్తారమైనటువంటి కలపను కూడా సిద్ధపరిచాడు. కలప అంటే మనకు గుర్తొచ్చేది ఎక్కువగా టేకు లేక ఎర్రచందనం. దానికంటే కూడా శ్రేష్టమైనటువంటి కలప దావీదు దేవుని మందిరం కొరకు నిర్మించాడు, దేవుని మందిరం కొరకు సిద్ధపరిచాడు. మీరు గమనించండి, నేను ఉన్నటువంటి స్థలమందు కలప చెట్లు ఉన్నాయి. ఈ కలప మొక్కల్ని, ఈ కలప చెట్లని ఏమంటారో కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒకసారి మీరు వీడియో చూడండి. ఆ చెట్లు బైబిల్ గ్రంథంలో రాబడినటువంటి మొక్కలు ఏమిటంటే, లెబానోను దేవదారు వృక్షము అనేది అదంట ఆకాశము అంటే విధంగా పెద్ద రాణుతున్నటువంటి చెట్లట. మీరు గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ మొక్కలు కూడా నాకు అదే అనిపించింది. మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇలాంటి మొక్కల్ని, ఇలాంటి కలపతో ఉన్నటువంటి చెట్లను నరికి ఈ రోజుల్లో ఇళ్ళు ఇలాంటివి చెక్కలు గట్టి స్టాండర్డ్గా ఉండేటువంటి చెక్కలు తయారు చేస్తారు, మంచాలు తయారు చేస్తారు, కిటికీలు తయారు చేస్తారు. ఇంకా మీరు చూసినట్లయితే ఆ క్రింద చూసినట్లయితే అక్కడ టేబుల్స్ తయారు చేశారు. ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. ఈ రోజున నేను మీకు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏమిటంటే, బైబిల్లో లెబానోను దేవదారు వృక్షమట ఆకాశం అంటే విధంగా ఉన్నాయట. అలాంటి వృక్షములట దావీదు సమకూర్చాడట దేవుని మందిరము కొరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వీడియో చేయడానికి గల కారణం ఇదే, మీకు చూపించుదామని ఈ వీడియో చేసి ఉన్నాను. నా ప్రభువైన యేసు క్రీస్తు వారు మీకు తోడై నిలిచి ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. లెబానోను దేవదారు వృక్షము సైతము దావీదు సమకూర్చి మందిరం కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈ రోజున ప్రభువా, ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి వృక్షము యొక్క కలపను మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు తండ్రి. మంచములకైనను, ఇంటికైనను, కిటికీలకైనను ప్రతి దానికి ఈ కలపను మీరు సిద్ధపరిచి ఉన్నారు. అలనాడు దేవుని మందిరం నిర్మించడానికి కూడా దావీదు లెబానోను అనేటువంటి దేవదారు వృక్షమును అతడు ఏ విధంగా సిద్ధపరిచి ఉన్నాడో, ఈ రోజున మేము కూడా నాయన దేవుని మందిరము కొరకు కలపను సిద్ధపరిచేటువంటి కృప నీ ద్వారా ప్రతి బిడ్డను పొందుదురుగాక. ఆ రీతిగా మీరు సహాయము చేయండి నా తండ్రి. శ్రేష్టమైనటువంటి మొక్కలు చూసినటువంటి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన కొరకై నీకు వందనములు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.